ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, భారతదేశపు ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటిది. ఇక్కడ పంట పొలాల కన్నా ఎక్కువ కనిపించేది రొయ్యల చెరువులే. నెల్లూరు నుంచి గోదావరి డెల్టా వరకు ప్రతి పల్లెలో జీవనాధారం అంతా ఈ రొయ్యల మీదే ఆధారపడి ఉంది. ప్రపంచం మొత్తం చూసిన రొయ్యల ఉత్పత్తి ఎగుమతుల్లో భారత్ అగ్రగామి. 2023-24లో ఏకంగా 7.16 లక్షల మెట్రిక్ టన్నుల ఫ్రోజన్ రొయ్యలు ఎగుమతి అయ్యాయి. వాటి విలువ దాదాపు $US ప్రకారం $4.88 బిలియన్. ఈ రొయ్యలు భారతదేశ సముద్ర ఆహార ఎగుమతులలో 40% కంటే ఎక్కువ వాటా, ఆదాయంలో 66% కంటే ఎక్కువ భాగం అయ్యాయి. ఇందులో వనామీ రొయ్యలు అగ్రస్థానంలో ఉండగా బ్లాక్ టైగర్ రొయ్యలు సాగు ప్రతి ఏడాది మరింత పెరుగుతూ 2వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రమే దేశ రొయ్యల ఎగుమతుల్లో 60% కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. ఈ రంగం వెనుక 5-6 లక్షల కుటుంబాల కలలు ఉన్నాయి. ఒక రైతు చెరువులో చెమట ధారపోస్తే వారి పిల్లల చదువులు సాగుతాయి, కొత్త ఇల్లు అవుతుంది, పల్లె పండుగ అవుతుంది. ప్రతి చెరువు వెనుక ఒక కుటుంబ భవిష్యత్తు ఉంది. కానీ ఈ బంగారు రొయ్యల ప్రయోజనం సవాళ్లతో నిండింది. ఒక్క తుఫాను పంటనే కాదు, భవిష్యత్తును కూడా ముంచేస్తుంది. వ్యాధులు రైతుల కలలను ఒక్క రాత్రిలోనే చిదిమేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలు పడిపోతే చెరువు అంతా అప్పుల్లో మునిగిపోతుంది. యాంటీబయాటిక్స్ వాడకం వల్ల ఎగుమతులు తిరస్కరించబడితే లక్షల రూపాయల నష్టం. కానీ ఈ కష్టాలతో రైతులు అక్కడతో ఆగలేదు. ఏదో ఒక్క ఆశతో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ సహకారం, సరైన మార్గదర్శకాలు ఉంటే ఈ రంగం ఇంకా రెట్టింపు శక్తితో ఎదగగలదు. ఆంధ్రప్రదేశ్ రొయ్యల పల్లెలు కేవలం తీర గ్రామాలు కావు. ప్రతి రొయ్యల చెరువు ఒక ఆశకు ప్రతీక, ప్రతి రైతు పోరాటం ఒక ధైర్యానికి అద్దం. ఈ రొయ్యల సాగు కష్టాలున్నా, కన్నీళ్లున్నా, ఆశలతో, పట్టుదలతో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది.